ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. యువత పరిస్థితి అండి ఇంకొక 50-20 సంవత్సరాల పాటు భారతదేశానికి తిరుగులేని శక్తి యువశక్తి. వాళ్ళు తెలుగు జాతి కనుక ఆయన లేకపోతే నక్సలిజం విపరీతంగా పెరిగిపోయేది. ఎవరైనా ఎక్కడైనా ఒక కంపెనీ పెడితే 50% ఉద్యోగాలు లోకల్కి ఇవ్వాలి. కళలు ఛిద్రమైపోయింది, తల్లిదండ్రుల కళలు కూడా ఛిద్రమైపోయింది. నిజం చెప్పాలంటే అది పెద్ద ఇష్యూ చేయాలి. నమ్మించి మోసం చేయటం, వాళ్ళ నడ్డి విరిచేయటం, వాళ్ళని బెచ్చగాలుగా తయారు చేసేయటం. అప్పుడు ఎందుకు దావోస్కి వెళ్ళారు అని ప్రశ్నించే వాళ్ళు ఇప్పుడు ఎందుకు దావోస్కి వెళ్ళలేదు, ఒక రకంగా చెప్పాలంటే అభివృద్ధిని పుట్టుపరచల వాళ్ళు. కాబట్టి వాళ్ళు అటువంటి అవకాశం ఇవ్వరనే మనం ఆ యువత మీద నమ్మకంతో ఆశిద్దాం. నమస్కారం, నేను మీ విక్రమ్ పూల. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సుంకర వెంకటేశ్వరరావు గారు, సువేరా గారు. ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు బాగా తగ్గిపోయినాయి, వలసలు పెరిగిపోయినాయి. తెలంగాణ కావచ్చు, అటు పొరుగున ఉన్నటువంటి కర్ణాటక, ఇతరత్ర ప్రాంతాలకు వెళ్తున్నారు చదువుకున్నటువంటి యువత. ఒకప్పుడు దేశానికి ఆదర్శంగా ఉన్నటువంటి ఐటీ రంగం వాళ్ళ కుదేలైంది. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు లేవు. ప్రతి ఏటా డిఎస్సి వేస్తూ ఉన్నారు, మెగా డిఎస్సి, అది మాట తప్పారు. అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు ఇవ్వటం లేదు. ఏపీపీఎస్సీని చూసినట్లయితే ఆ ఏపీపీఎస్సీలో మొత్తం పార్టీ వాళ్ళతో నింపేశారు. అక్కడ ఒక కాంపిటేటివ్ పర్సనాలిటీస్ లేరు. దీనివల్ల ఏపీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి ఉద్యోగాలు కూడా ఇవాళ త్రిశంకు స్వర్గంలో ఉన్నాయి, న్యాయస్థానాలకి ఎక్కినాల్సినటువంటి పరిస్థితి. మరి ముఖ్యమంత్రి గారు ఒక యువకుడు రిలేటివ్లీ, కానీ ఆయన యువతకు చేసింది ఏంటి ఈ 5 ఏళ్లలో అంటే పెద్ద క్వశ్చన్ మార్క్గా కనపడుతున్నది. ఈ అంశాలన్నింటినీ ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో యువత, భారతదేశంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, యువత సంఖ్య చాలా ఎక్కువ. 60 నుంచి 65% 40 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఉన్నారు. దీన్ని డెమోగ్రఫిక్ ఇన్సెంటివ్ అంటారు. అంటే ఇది ఒక చాలా పెద్ద అంటే ప్రభుత్వాలకు కావచ్చు, ఆ రాష్ట్రానికి కావచ్చు, ఒక రకంగా చెప్పాలంటే అదనపు సదుపాయం అన్నమాట యువత ఉండటం అనేది. కానీ దానిని సరైనటువంటి రీతిలో ఉపయోగించుకోవటం వల్ల ఆంధ్రప్రదేశ్లో యువత వాళ్ళ క్రాస్ రోడ్స్లో నిలబడ్డారు. మరి ఈ నేపథ్యంలో రేపు కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే యువత పరిస్థితి ఏంటి, ఈ అంశాల మీద మాట్లాడదాం. నమస్కారం వెంకటేశ్వర గారు. నమస్కారం విక్రమ్ గారు. యువత పరిస్థితి అండి ఏపీలో. ఒకప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ అనగానే ఇక్కడ యువత అంటే ఒక 20 ఏళ్ల క్రితం మనం చూసినట్లయితే వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఐటీ రంగాల్లో కావచ్చు, ఇతరత్ర రంగాల్లో కావచ్చు, ఎంటర్ప్రీనర్స్ కావచ్చు, అట్లానే చదువు లేని వాళ్ళు కూడా కొంత స్కిల్ డెవలప్మెంట్తో చిన్న చిన్న వ్యాపారాలు అవన్నీ పెట్టుకున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ మనం చూసినట్లయితే యూత్ పరిస్థితి ఏంటి? మీరు చాలా మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు విక్రమ్ గారు. యువత బలం ఏంటనేది ప్రపంచం అంతా గుర్తు తిరిగింది. భారతదేశంలో యువత ఇవాళ మనం ప్రపంచాన్ని వెళ్తున్నామంటే మన యువశక్తి ఎక్కువ ఉండటం మూలాన మనం సాఫ్ట్వేర్ రంగంలో విపరీతంగా స్ప్రెడ్ అయ్యాం వరల్డ్ వైడ్గా. ప్లస్ మన భాష కూడా ఇంగ్లీష్ భాష మీద కూడా మనకు ఒక రకమైన మెకాలే నుంచి రావటం ద్వారా చైనా కంటే కూడా ముందు అగ్రభాగంలో మన యువత ఇవాళ విశాలంగా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళింది. ఇవాళ తెలుగు నేల మీద 2 రాష్ట్రాల్లో కూడా ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉండటానికి మనము తెలుగు జాతి ఉండటానికి కారణం కూడా యువతే. ఇది బలం అనమాట. ఇంకొక 50-20 సంవత్సరాల పాటు భారతదేశానికి తిరుగులేని శక్తి యువశక్తి. అది ఆ బలం ఎరిగిన వాళ్ళకే తెలుసు. అది అట్లాగే ఆవేశం, ఉత్సాహం కూడా యువతలో చాలా ఎక్కువగా ఉంటుంది. తొందరపాటు చర్య అవ్వచ్చు, లేకపోతే తొందరగా ఆలోచించే చర్య కూడా కావచ్చు. గత మనం 20 సంవత్సరాల క్రితం తీసుకున్నప్పుడు తెలుగుదేశం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన 96 తర్వాత తీసుకున్న చర్యల మూలాన భారతదేశంలోనే అగ్రగామిగా అప్పటికి కర్ణాటక ఉండేది సాఫ్ట్వేర్ రంగంలో. కానీ ఉవ్వెత్తున ఆంధ్రజాతి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా రూపురేఖలు మార్చే పరిస్థితి వచ్చేసింది. హైటెక్ సిటీ రావటం, మైక్రోసాఫ్ట్ రావటం, ఇంకా వరల్డ్ వైడ్గా పెద్ద పెద్ద కంపెనీ ఎంఎన్సీలు, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టేసేసి దాంట్లో నుంచి ప్రోడక్ట్ బయటకు రావటం, వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉద్యోగం దొరకటం. ఆ ఉద్యోగం దొరకడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా పెరిగిపోయింది. రైతులందరూ కూడా అప్పటికి ఎల్నినో లాంటి
మన వాతావరణ వ్యతిరేక పరిస్థితులు వచ్చినా కూడా పంటలు సరిగ్గా లేకపోయినా కూడా కుటుంబాలు నిలబడటానికి కారణం యువత ఉద్యోగాల్లోకి రావడం. అలాగే వాళ్ళు వరల్డ్ వైడ్గా మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలకి మనాళ్ళు భారతీయులు వెళ్ళటానికి కూడా కారణం మన భారతదేశంలో ఉన్నట్టు ఇదే. ఈ రకంగా ఎక్కడికక్కడ వెళ్ళిపోయి ఆ సంపద సృష్టి జరిగింది. కొత్త కొత్త సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్స్ వచ్చినాయి, స్టార్టప్లు వచ్చినాయి. వీటన్నిటి ద్వారా ఆర్థిక వ్యవస్థ మన భారతదేశంలో ప్రధానంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ వ్యవస్థను గత 20 సంవత్సరాల క్రితంకి ప్రైడ్గా ఫీల్ అయ్యేవాళ్ళు అప్పుడు. అవునండి, నేను ఐఎమ్ ఫ్రమ్ ఏపీ అని ఒక ప్రైడ్ ఉండేది. ఉండేదండి. ప్లస్ ఇంటి దగ్గర తల్లిదండ్రులకు కూడా ఒక ఏసీ కొనిచ్చడం, కారు కొనిచ్చడం, మంచి ఇల్లు కట్టించడం, ఇవన్నీ కూడా డ్రీమ్స్, మిడిల్ క్లాస్ డ్రీమ్స్ ఉండేవి. అందరూ కూడా నెరవేర్చుకుంటూ వచ్చారండి వాళ్ళు. అది ఆ ఫీల్ అనేది చాలామందికి తెలుసు. నేను ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను, చంద్రబాబు ఒక మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ అక్కడికి వచ్చాడు, ఒక అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చాడు, హైదరాబాద్ను ఒక గ్లోబల్లో ఒక ప్రపంచ చిత్రపటంలో పెట్టడం అనేది ఒక గర్వంగా ఫీల్ అయ్యారు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు మీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం మాకు అసూయగా ఉందని కూడా చాలామంది, మాకు ముఖ్యమంత్రి అటువంటి మనిషి లేడే అని కూడా చాలామంది మాట్లాడటం, బహిరంగంగా మాట్లాడటం మనం చూసామండి. ఆ యువత సడన్గా ఏమైందంటే, సరే రాష్ట్రం రాజకీయ కారణాల లేకపోతే చారిత్రక నేపథ్యంతో విడిపోయింది. విడిపోయిన తర్వాత 2014 తర్వాత ఆ విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక యూత్ని ఎట్లా వాడుకోవాలి, రాబోయే 50 సంవత్సరాల పాటు, 20 కనీసం 20, లాంగ్ రన్లో 50 సంవత్సరాల పాటు రాష్ట్రం ప్రపంచం ఎట్లా వెళ్తుందని ఒక విజన్ ఉన్న మనిషి ఆయన చాలామంది హేళన చేస్తారు. విజనరీ అంటే నేలబారుగాళ్ళు, వాళ్ళ విషయం తెలియని వాళ్ళు హేళన చేయటం ఏముందండి, ఎవరినైనా హేళన చేయొచ్చు. ఇప్పుడు మీ దగ్గర పెద్ద డేటా బ్యాంక్ ఉంటుంది, మిమ్మల్ని నేను 2 నిమిషాలు హేళన చేయొచ్చు. కానీ మీరు చెప్పగలిగిన డేటా నేను చెప్పగలనంటే 1% కూడా నేను చెప్పలేను, తెల్లమొహం వేయాలి. ఇవాళ అటువంటి సబ్స్టాండర్డ్ ఫెలోస్ ఆయన గురించి రకరకాలుగా ఆ స్థాయి లేని వాళ్ళు మాట్లాడవచ్చు. కానీ అసలు ఆయన పేరు ఉచ్చరించడానికి అర్హత వాళ్ళు కూడా మాట్లాడతారు. అది వేరే సబ్జెక్ట్. కానీ ఆయన మూలాన్ని కొన్ని లక్షలాది కుటుంబాలు నిలబడి, లక్షల మంది అన్నం పెట్టిన చేయి కింద మనం అనుకోవాలండి. అంటే డైరెక్ట్గా ఆయన పెట్టకపోవచ్చు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి, ఒక విజన్ అనేది క్రియేట్ చేసి దారి చూపించిన మనిషి, దారి వేసిన మనిషి. వాళ్ళు తెలుగు జాతి కనుక ఆయన లేకపోతే నక్సలిజం విపరీతంగా పెరిగిపోయేది, యువత అంతా నక్సలిజం వైపుకి వెళ్ళేది. ఆ రోజుల్లో కనుక ఆయన ఇంజనీరింగ్ కాలేజీలోనూ ఈ సాఫ్ట్వేర్ రంగం లేకపోతే ఇవాళ నక్సలిజం భారతదేశంలో పుట్టిగడ్లాగా, అప్పటికే మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్, ఉత్తర ఆంధ్ర నుంచి నక్సలిజం పుట్టుకుంటూ వస్తే ఇది ఒక హాట్ బెడ్ లాగా. అటువంటిది ఆ యువత ఆ టేపుకు మళ్ళకుండా, జస్ట్ నేను చెప్తా, 70s నుంచి 80s మనం చూసినట్లయితే, మీరు హాట్ బెడ్ అన్నారు కాబట్టి ఇంజనీరింగ్ కాలేజీలోనే ఈ రకమైన వరంగల్ ఆర్యూసీ నుంచి మొత్తం ప్రోడక్ట్ అంతా అక్కడ నుంచి వెళ్ళలేదు కదా. ఉస్మానియా కాలేజ్, యూనివర్సిటీ వరకు టు సమ్ ఎక్స్టెంట్ ఆంధ్ర నుంచి కూడా, ఆంధ్రలో చాలా చైతన్యవంతమైన ఉత్తరాంధ్ర నుంచి కూడా యూత్ పాపం వేరే దారి లేక వాళ్ళలో ఉన్న ఆవేశం, తప్పుదారి అనొచ్చు, లేకపోతే అది ఒక దారిలోకి వెళ్ళిపోయింది. కానీ ఆ దారి వెళ్లకుండా మళ్ళీ ఇచ్చిన గొప్ప వ్యక్తి ఈయనే కదా, ఛానలైజ్ చేసింది కదా. దాని రిజల్ట్స్ మనం అనుభవిస్తున్నాం కదా. రాష్ట్రం విడిపోయిన తర్వాత అదే విజనరీ ఉన్న మనిషి విశాఖపట్నాన్ని మళ్ళీ ఒక ప్రపంచ స్థాయి ఐటీ రంగానికి ఒక గ్లోబల్ చిరునామాగా మార్చాలని ప్రయత్నం చేశారు. చాలా సఫలీకృతులయ్యారు. ప్రపంచంలో ఎవరో తెలియని భాష బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది. ఆ బ్లాక్ చైన్ టెక్నాలజీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి, ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఫిన్టెక్ అంటారు కదండి. ఆ టెక్నాలజీ మొత్తానికి వాళ్ళు వరల్డ్లో బ్యాక్ బోన్గా నడిచేదంతా కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది. అప్పుడు దాకా ఎవరికి తెలియదు ఏంటి బ్లాక్ చైన్ ఏంటంటే, నేను అప్పుడు చూసాను. ఆ బ్లాక్ చైన్ టెక్నాలజీని తీసుకొచ్చి విశాఖపట్నంలో హబ్ లాగా అయితే ఫ్యూచర్ రాబోయేదంతా కూడా ఇంకా బ్లాక్ చైన్ టెక్నాలజీ బేస్డ్గా ఉండే సాఫ్ట్వేర్ అనేది అప్పుడు నేను తెలుసుకున్న విషయం. ఇంత విషయం ఉందా అని నేను ఫ్యూచర్ను ముందుగా ఎన్విసేజ్ చేసి, అంటే ప్రపంచంలో జరిగే మార్పులు ఏంటి, దానికి అనుగుణంగా ఏ కోర్సులు పెట్టాలి, స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, లాంగ్వేజ్ స్కిల్ ఎట్లా పెంచాలి, ఇంగ్లీష్ మాట్లాడటం కానివ్వండి, లేకపోతే నైపుణ్యత పెంచడం కానివ్వండి, ఇవన్నీ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఆయనకు ఒక విజన్ ఉందండి. ఉండి ఏం చేశా అంటే 20 సంవత్సరాల తర్వాత ఇది రాబోతుందని చెప్పి ఒక విజనరీతో ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. అది వాళ్ళ తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో ఉన్న కుటుంబాలు కూడా చంద్రబాబు అంటే ఎంతగా అభిమానిస్తారంటే, రాష్ట్రం విడిపోయినాక కూడా ఆ ప్రతిఫలాలు వాళ్ళు పొందుతున్నారు. పేదరికం తగ్గింది. మా పిల్లలు అమెరికా వెళ్ళారు, చేశారు, ఆ రోజు ఉంది, ప్రపంచంలో చూసి వాళ్ళ తల్లిదండ్రులకు చెబుతారు. ఇవాళ ఆయన అక్కడ సొంత రాష్ట్రంలో కొంతమంది చేతుల్లో చేతగాని వాళ్ళు, దద్దమ్మల చేతుల్లో నవ్వుల పాలు అవ్వచ్చు, కానీ నేలబోర్గాళ్ళ చేతుల్లో
తెలంగాణలో ఆయన ఏంటి గొప్పతనం ఏంటి అనేది ప్రతి గ్రామీణ వ్యవస్థలో ప్రతి ఊరు వాడ పల్లెల్లో కృతజ్ఞత అయితే ఉంది. ఉంది, డెఫినెట్గా ఉంది. హైదరాబాద్ ఎంత వృద్ధి చెందిందంటే ఆయన మూలన అనేది ఆ కృతజ్ఞత అనేది పూర్తిగా ఉందండి. గత 5 సంవత్సరాలుగా తీసుకుంటే చాలా దుర్మార్గంగా చాలా దారుణంగా బాధాతీతంగా వర్ణాతీతంగా ఉందండి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. సాటి రాష్ట్రం ఇప్పుడు 2 కమల పిల్లలు లాంటివి కదండి, 2 తెలంగాణ ఆంధ్ర అనేది 2 కమల పిల్లలు లాంటి ఒకే జాతి 2గా విడిపోయి ఉన్నాం. ఇక్కడేమో చాలా చక్కగా ఉంది హైదరాబాద్ పరిస్థితి. హైదరాబాద్ని అసలు తలదన్నే పరిస్థితి ఆ 2014-19 మధ్య ఏర్పడింది. యువత కూడా చాలామంది వెనక్కి వెళ్ళిపోవటం, అక్కడ మాకు రాష్ట్రం సొంత రాష్ట్రంలో మనం వృద్ధి చెందుతామనే కలలుగా అన్నాళ్ళు చాలా వరకు కళలు నెరవేరే పరిస్థితి కూడా వచ్చింది. స్టార్టప్లు పెట్టుకుంటాం, అటు ఇన్నోవేటివ్స్ చిన్న చిన్న సదస్సులు పెట్టడం, ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేసి విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు కూడా వచ్చి మేము కూడా స్టార్టప్లు పెడతామని చెప్పేసి ఇంక్యుబేటర్స్ లాంటివన్నీ పెట్టడం, ఇవన్నీ జరిగినాయి. ఆ పొంగే పాలల మీద విషం చుక్కలాగా 2019లో ఈ వైసీపీ రావటం. ఆ రోజు పాదయాత్రలో ఏంటంటే యువతని ఎట్టా రెచ్చగొట్టవచ్చు అనే దాంట్లో అతను సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు వైసీపీ స్పెషల్ స్టేటస్ కానివ్వండి, లేకపోతే అన్నీ మీకు ఫ్రీగా ఇచ్చేస్తానని చెప్పి, అదే వయసులో చిన్నాడు కదా అంటే స్పెషల్ స్టేటస్ పర్టికులర్గా యూనివర్సిటీస్కి వెళ్ళి ఆయన సదస్సులు పెట్టాడు, అక్కడ రెచ్చగొట్టాడు. అది వచ్చేస్తే ఏదో వచ్చేస్తుందని చెప్పి ఒక భ్రమ కల్పించారు. నిజంగా స్పెషల్ స్టేటస్ వస్తే ఏమొస్తుంది అంటే అనేది అది పెద్ద సబ్జెక్ట్ అనుకోండి. అది రావచ్చు రాకపోవచ్చు, దాని మీద పిల్లి మొక్కలేసింది, తెలుగుదేశం కూడా పిల్లి మొక్కలేసింది, అది పక్కన పెడదాం. కానీ యూత్ని రెచ్చగొట్టిందంటే మాత్రం ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి సక్సెస్ అయ్యాడు. అట్లాగే ఆ రోజుకు ఉండే గాలి జనం కూడా ఉంటారు, చదువు సంజయ్ లేనాళ్ళు, వాళ్ళు కూడా ఏంటంటే ఆవేశానికి లోనవటం, ఒక వయసుకి తారతమ్యత లేకుండా కూడా ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని నడి బజార్లో ఉరిదీస్తాను అది ఇదని రెచ్చగొట్టే భాష చేసి సహజంగా ఏ కుర్రాళ్ళు అయినా సరేనండి సినిమాలో చూస్తాం కదా. యూత్కి అంటే మేజర్గా బాధ్యత లేని యూత్కి అంటే ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహాలు ఎక్కడెక్కడ మిస్ అయినాయి అంటారు? అదే చెబుతా. అది రెచ్చిపోయి ఏం చేశారంటే ఓటేశారు. ఒకసారి చూద్దాము, వస్తున్నాడు కదా ఏదో చేసేస్తాను అంటున్నాడు. సో యూత్ క్రియాశీల పాత్ర పోషించి కనెక్ట్ అయ్యారు యూత్. ఈ ముసలాయన చంద్రబాబు కాదు, ఈయన ఇంకేదో చేసేస్తాను అంటున్నాడు, పొడి చేస్తాను అంటున్నాడు అని నమ్మారండి. వచ్చిన తర్వాత అంటే బాధ్యత లేని వాళ్ళు నమ్మారు. బాధ్యతలు ఉన్నవాళ్ళు సంశయాత్మకంగానే ఉన్నారు, కానీ బాధ్యత లేని వాళ్ళు చాలా వరకు నడిచారు. ఇంట్లో కూడా సమాజం మీద ఆ ప్రభావం ఉన్నది, దాన్ని కొట్టేయటానికి వీల్లేదు. వచ్చిన తర్వాత అసలు యూత్ అనేదాన్ని ఎక్కడ పట్టించుకోవాలి ఈ ప్రభుత్వం గత 5 ఏళ్లలో. మీరు ఇందాక ఇంట్రాలో చెప్పినట్టు ఇంతవరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా లక్షలాది ఉద్యోగాలు కదా వందలాది ఉద్యోగాలు కూడా ఎక్కడ వచ్చిన దాఖలాలు లేవు. వచ్చినట్లోనే వివక్షత పూర్వకంగానూ అక్రమాలు జరిగాయి. అసలు మొత్తం మీరు చూస్తే సభ్యులు చూస్తే అవును నథింగ్ టు డు విత్ ఏమీ లేదు వాళ్ళకి, సంస్కారం సభ్యత చదువు ఏమీ లేదు, అరాచకం. అదొక అరాచక కేంద్రం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది అరాచక కేంద్రం. దాని చైర్మన్ రాజకీయ పునరావాస కేంద్రం చైర్మన్ కూడా అటువంటి వ్యక్తినే పెట్టాడు. ఒక చైర్మన్ ఎటువంటి వ్యక్తి ఉన్నాడండి, రాళ్ళదే ఒక ప్రతిపక్ష నాయకుడి మీద రాళ్ళు ఎత్తే భావ ప్రకటన స్వేచ్ఛ ఉందో, ఎత్తే తప్పే ఉంది. రాజ్యాంగం ఇచ్చిన హక్కు అన్నటువంటి ఒక ఐపీఎస్ డీజీ క్యాడర్ మనిషిని తీసుకెళ్ళి అరాచకవాదినే కదా తీసుకొచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఇస్తే ఇంకా అంతమించి గొప్ప రిజల్ట్ మనం ఏం ఆశిస్తాం? ఆ పరిణతి ఏంటో అక్కడ తెలిసిపోయింది కదా తను డీజీగా ఉండగా. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి చైర్మన్గా వేసినప్పుడు అతని పరిణతి ఏంటో, ఆ సంఘంలో సభ్యులు చూసిన తర్వాత కమిషన్ పరిణతి ఏంటో మనకు తెలిసిపోయింది కదా. తర్వాత చూస్తే యువతను ఏ రకంగా సర్వనాశనం చేయాలనేది వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా గత 5 ఏళ్లలో చేశారండి. యువత మాట్లాడకుండా చేయాలంటే వాళ్ళని మొత్తులో ముంచాలి, ప్రశ్నించకూడదు. వాడి బాధ్యతలు వాడికి తెలిసేమో, నువ్వు ఈ హామీ ఇచ్చావు కదా, హామీ మమ్మల్ని మాకెందుకు నెరవేర్చలేదని అడగకూడదు అన్నప్పుడు ఏం చేయాలంటే గంజాయి అనేది విపరీతంగా స్ప్రెడ్ చేసేయాలి. లిక్కర్ అనేది ఎట్టాగో చౌకగా అమ్మలేరు, అదొక ఆదాయ వనరు, ప్రైవేటుగా వాళ్ళ కుటుంబానికి ఆదాయ వనరుగా మార్చారు. ప్రభుత్వం రూపంలో అక్రమంగా చట్ట వ్యతిరేకంగా సైఫన్ చేయటం అనేది వాళ్ళు తీసుకున్నారు. తర్వాత ఇంకేంటంటే గంజాయి, తర్వాత కేసులు ఎక్కడికక్కడ సంఘ విద్రోహ శక్తులుగా కుర్రాలను రెచ్చగొట్టేసి వదిలిపెట్టేస్తే వాళ్ళ మీద కేసులు ఏమి లేకుండా ఉంటే వాళ్ళు మన కార్యకర్తలుగా ఉండిపోతారు. షెల్టర్ జోన్ అయిపోతుంది పార్టీ. రేపొద్దున ఏం చేసినా వైసీపీలోకి వెళ్ళిపోతే మనకేం అవ్వదు అనే ఒక భావావేశానికి లోనైనప్పుడు ఇంకా అరాచక శక్తులుగా మారుతారు ఈ యువత అంతా కూడా. వీళ్ళు ఒక పక్క. రెండో వైపు ఏంటంటే చదువుకుని బాధ్యతగా ఉండి తల్లిదండ్రులు మనం చూడాలి, వాళ్ళ వెల్ఫేర్ చూడాల్సిన బాధ్యత ఉంది. మనం పెళ్ళిళ్ళు చేసుకుని మన కుటుంబాలు ఉంటాయి,
అని వీళ్ళు మెజారిటీ వాళ్ళు ఉంటారండి. వీళ్ళందరూ అక్రమంగా అరాచకంగా ఉండరు, కానీ మదన పడతా ఉంటారు. వాళ్ళు పొద్దున్నే లేచి సాయంత్రం దాకా తల్లిదండ్రులను చూసుకోవాలి, మనం కాళ్ళ మీద మనం బతకాలి అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అక్కడ ఉపాధి అవకాశాలు లేకుండా అయిపోయినాయి, ఉద్యోగ అవకాశాలు లేవు. అంటే వచ్చిన కంపెనీలు కూడా పోయినాయి. బలవంతంగా మెడబెట్టి నెట్టేశారు. ఉన్నటిని ప్రపంచ స్థాయిలో పేరుగాంచుతున్నటువంటి అమర్ రాజా కంపెనీని కూడా మెడబెట్టి నెట్టేశారు. కియా మోటార్స్ లాంటి చోటకి వెళ్ళిపోయి ఎంపీ వెళ్ళిపోయి సీఈఓని, ప్రపంచ స్థాయి కంపెనీ సీఈఓని ఏలిపెట్టి చూపించి బెదిరించేసి చేసే పరిస్థితి మనం వీడియోలో చూసాం. ఈ పరిస్థితుల్లో ఏ ఒక్క కంపెనీ అన్న వచ్చిందండి అక్కడ? మీరు ఇక్కడ ఒక చిన్న ఇది నేను యాడ్ చేస్తా. మొదట్లో ఆయన అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఆయన ఒక చట్టం తీసుకొచ్చారు. అంటే ఎవరైనా ఎక్కడైనా ఒక కంపెనీ పెడితే 50% ఉద్యోగాలు లోకల్కి ఇవ్వాలి అని. అది ముందు అనుకున్నారు, చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనుకున్నారు. కానీ అక్కడ లోకల్గా ఉండేటువంటి పర్సన్స్కి ఎవరికి స్కిల్స్ లేవు, ఉండవు కదా. కాబట్టి కంపెనీస్ ఏవి రాలా. అసలు అది అరాచకం అండి. 50% రిజర్వేషన్ అనేది స్థానికులకు ఇవ్వాలి అనేది డిపెండ్స్ ఆన్ ది, అంటే వింటానికి చాలా బాగుంటుంది, ఉండొచ్చు. కానీ ఇవాళ మీరు దానికి ఒక అనుబంధంగా ఒక మాట మాట్లాడదాం. ఇవాళ హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపెనీల్లో కూడా 50% స్థానికంగా ఇవ్వాలనో, లేకపోతే భారతదేశంలో రాజ్యాంగపరంగా ఉన్న రిజర్వేషన్స్ను కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు ఇంప్లిమెంట్ చేయమని మీరు పెట్టమనండి, మొత్తం మూసుకుంటుంది. అసలు ఉంటుందా ఎకానమీ? హైదరాబాద్ అనేది అలకలోలం, భారతదేశం అలకలోలం అయిపోతుంది. ప్రైవేట్ కంపెనీల్లో అప్పుడు ఆహా ఊహా అన్నారు. అబ్బో అవును, అసలు దాని యొక్క మర్మం తెలియక వీళ్ళకి తెలిసేస్తే కదా. అదే నేను ముందుగా చెప్పింది అదే. ఎవరైతే ఆవేశంగా ఉండి చదువు సంఖ్యలు ఇంగిత జ్ఞానం లేనాళ్ళు దానికి అట్రాక్ట్ అవుతారండి. సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు ఇది ఉచ్చనీచాలు తెలిసి దీన్ని విఘ్నతతో ఆలోచించేవాళ్ళు ఇది అమలు సాధ్యం కాదనేది తెలుసుకుంటారండి. గత 5 సంవత్సరాలుగానండి ఎవరైతే అక్కడికి వెళ్ళిపోదామని కళ్ళగన్నారో వాళ్ళ వెళ్ళినాళ్ళు వాళ్ళందరూ బ్యాక్ టు పెవిలియన్కి వచ్చేసారు. ఈ 5 సంవత్సరాలుగా తగిన గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వీళ్ళందరూ కూడా కళలు ఛిద్రమైపోయినాయండి. తల్లిదండ్రుల కళలు కూడా ఛిద్రమైపోయినాయండి. అసలు ఎక్కడ ఉద్యోగాలు లేవు. మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ హైదరాబాద్ రావాలి, ఇక్కడికి వచ్చి స్విగ్గీ డెలివరీ బాయ్లుగానో లేకపోతే ఇంకోటి జొమాటోలోనో సబ్జెక్ట్ని బట్టి, సబ్జెక్ట్ లేకపోతే ఉన్నాళ్ళేమో మళ్ళీ ఎక్కడో సాఫ్ట్వేర్ కంపెనీలు మళ్ళీ హైదరాబాద్లో బతకాల్సిందే. వీళ్ళందరికీ కూడా ఏమనుకున్నారంటే అక్కడ సొంత రాష్ట్రంలో కనుక మనకు ఉద్యోగాలు ఇస్తే తల్లిదండ్రులు చేయూతగా ఉండొచ్చు, మన సొంత ఇంట్లోనే ఉండొచ్చు, ఉంటే రూపాయి ఇక్కడ అద్దులకి వీటన్నిటికి పెట్టే బదులు అక్కడ మన సొంత కుటుంబానికే ఉంటుంది అనేది తల్లిదండ్రులు కూడా కళ్ళగన్నారు. పిల్లలు ఇక్కడే ఉంటే మన కళ్ళ ముందు ఉంటారు, ఇతర రాష్ట్రాలు వెళ్ళి ఉండే బదులని వాళ్ళు కళ్ళగన్నారు. ఇది మొత్తం సమూలంగా నాశనం అయిపోయిందండి. అయిపోయి యువత మొత్తం వాళ్ళ గంజాయికినూ ఈ డ్రగ్స్కి ఇదైపోయిందండి. వాళ్ళ డ్రగ్స్ 25,000 కేజీల డ్రగ్స్ విశాఖపట్నం వస్తే అది భారతదేశంలో దరిదాపుగా 3/4 సరిపోతుందని నేను ఎవరో చెబితే విన్నాను. కొకైన్ అది 25,000 కేజీలు అంటే ఇవాళ హైదరాబాద్లో మనం పేపర్లో చూస్తాం, పట్టుకుంటే గ్రామ్ 15,000 ఎంతో చెబుతారండి. ఇది డ్రగ్ LSDలే పేర్లు చెబుతారు కదా అవన్నీ. అటువంటిది 25,000 కేజీలు డ్రగ్ పట్టుబడిందంటే ఇప్పటికి ఎంత వచ్చి ఉండాలండి? అది పట్టుబడింది అంత కాబట్టి. కానీ ఇంకా అందుముందు ముంద్రా పోర్ట్లో విజయవాడ అడ్రస్గా పెట్టుకుని టాల్కం పౌడర్ పేరుతో వచ్చిన ఇది జరుగుతుంది కదా. ఇంకొక రకంగా చూస్తే అక్రమంగా ఎర్రచందనంలో ఇది అవుతుంది. దానికి ముసలాళ్ళు కాదు కదా, డైరెక్ట్ ఇండైరెక్ట్ యూతే కదా దానికి ప్రేరేపితం అయ్యేది. ఇటువంటి అసాంఘిక కార్యక్రమాల వైపు దృష్టి మరల్చే కార్యక్రమం కావాలని ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రభుత్వం చేసిందేమోననేది నా అంచనా. ఇప్పుడు అంటే ఇంపార్టెంట్ అంటే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, CMIE ఉంది కదా, చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. వాళ్ళు చెప్పిన సర్వేలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి, అంటే 2019 నాటికి నిరుద్యోగిత రేటు ఏపీలో 4%, 2023 నాటికి అది 6.5% పెరిగింది. అంటే 2.5% మేర పెరిగింది. ఆశ్చర్యం ఎందుకు నేను చెప్తున్నానంటే, మేము లక్షలాది ఉద్యోగాలు ఇచ్చాము, వాలంటీర్లుగా ఇచ్చాము, లేకపోతే ఇతరత్ర ఇచ్చామని చెప్తున్నప్పుడు నిరుద్యోగిత రేటు తగ్గాలి కదా. కానీ 4%గా ఉన్నటువంటి నిరుద్యోగిత రేటు మీకు 3 సంవత్సరాలకు వచ్చేటప్పటికి 3-4 సంవత్సరాల్లో దాదాపుగా 2.5% పెరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే, యాజ్ పర్ CMIE రిపోర్టు ప్రకారమే ఇవాళ ఇండియాలో డిగ్రీ నిరుద్యోగులు ఎవరైతే అంటే పట్టభద్రులైనటువంటి నిరుద్యోగుల శాతం అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏపీ ఈజ్ నంబర్ 1. ఇప్పుడు నేను ఇందాక అదే మీరు అనడానికి ఇప్పుడు మీరు దానికి కూడా ఒక కరెక్ట్ ఇది తీసుకొచ్చారు. నిరుద్యోగి అంటే అర్థం ఏంటి డెఫినేషన్? 10వ తరగతి చదివినాన్ని నిరుద్యోగి అనటానికి అనకూడదు సాధారణంగా చూస్తే.
వాళ్ళ నిరుద్యోగం అంటే కొలమానం ఏంటంటే గ్రాడ్యుయేషను, ఇంజనీరింగు, ఎందుకంటే టెక్నికల్ స్కిల్స్ అంటూ ఉన్నాయి కాబట్టి ప్రధానంగా వాళ్ళని మనం నిరుద్యోగులుగా చూడాలి. వాళ్ళు ఎవరికి ఉద్యోగాలు లేవు కదా. ఇవాళ ఆ స్థాయిలో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు లేక వాళ్ళు వాలంటీర్గా స్కిల్ లేని వాళ్ళు రకరకాలుగా వచ్చిన వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏం దాని ఉద్యోగం అని వీళ్ళు ఎట్టా అంటారండి అసలు? అది వాలంటీర్ వ్యవస్థకు వాలంటీర్కి ఉండే డ్యూటీస్ ఏంటి అసలు? ఆ డ్యూటీస్ చేయడానికి కావాల్సిన అర్హత ఏంటి? ఆఫ్టర్ ఆల్ 10th క్లాసో లేకపోతే ఇంటర్మీడియట్ ఉంటే సరిపోయేది. దానికి ఇంజనీరింగ్లోనే వాళ్ళని ఎట్టా ఇస్తారు ఉద్యోగాలు? ఇవ్వకూడదు కదా. ఇవ్వటం అంటే వాళ్ళ జీవితాలను చిదిమేసినట్టే కదా, వాళ్ళ భవిష్యత్తును చిదిమేసినట్టే కదా ప్రభుత్వం. అసలు అది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఇష్యూని నిజం చెప్పాలంటే అది పెద్ద ఇష్యూ చేయాలి. అవును. అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో, ఇప్పుడు 4-5 వేల రూపాయలతో ఒక యువకుడు రేపొద్దున్న MBA చదవచ్చు, లేకపోతే ఇంకేదన్నా బీకామ్ కంప్యూటర్స్ ఏదో చదివిన అక్కడితో ఆగిపోయింది. జీవితం అక్కడితో ఆగి అతను రేపొద్దున పెళ్లి చేసుకోవాలి, అతనికి ఒక కుటుంబం వస్తుంది. అతన్ని పట్టుకొని మేము ఉద్యోగాలు ఇచ్చేసాము. వాడిని ప్రపంచం కనుక చూపించి పెద్ద నగరంగా హైదరాబాద్ లేకపోతే ఇంకొక నగరంకి పంపిస్తే వాళ్ళు క్రియాశీలత పెరిగి వాళ్ళ రెక్కల్ని క్లిప్ చేసినట్టే రెక్కలు నరికేసి అక్కడ పెట్టేసేసి ఒక కేజీలో కనుక కోడిని పెట్టినట్టు ఆయన 4,000 రూపాయలు ఇచ్చేసి ఓ బిచ్చం అంటే మీకేమవుతుందంటే ప్రభుత్వానికి వాళ్ళు ఉపయోగపడుతున్నారు, ఈ లబ్ధిదారులకు ఉపయోగపడుతున్నారు, సమాజానికి నష్టం, వాళ్ళ కుటుంబాలకి నష్టం, సమాజానికి నష్టం, సమాజానికి కుటుంబాలకు నష్టమే. కుటుంబాలకి ఇప్పుడు అది రిలీజ్ అవుతున్నట్టున్నారు. అవ్వాలండి యువత నిజంగా ఇవాళ అయితే ఎవరైతే వాలంటీర్లు ఉంటారో వాళ్ళలో కూడా ఒక రియలైజేషన్ వచ్చిందేమో అనుకుంటున్నాను నేను ఇటీవల కాలంలో. వచ్చి తీరాలండి. ఎందుకంటే నిజంగా ఎవరికాడ ఆత్మపరిశీలన చేసుకుంటే నేనేంటి, నేను చదువుకున్నది ఏంటి, నేను చేస్తున్నది ఏంటి, ఎంతకాలం చేస్తాను, నాతో పాటు చదువుకున్నాడు పక్కకి వెళ్ళినాడు ఏ రకంగా సొంత కాళ్ళ మీద నిలబడి ఏం చేసుకుంటున్నాడు, వాడికి వచ్చే రెవెన్యూ నథింగ్ బట్ ఎక్స్ప్లాయిటేషన్ కదా. ఎక్స్ప్లాయిటేషన్ కాదు, చీటింగ్. ఎక్స్ప్లాయిటేషన్ కూడా కాదు, నమ్మించి మోసం చేయటం, వాళ్ళ నడ్డి విరిచేయటం, వాళ్ళని బెచ్చగాళ్ళుగా తయారు చేసేయటం, వాళ్ళని సంఘ విద్రోహ శక్తులుగా కావాలి ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం తయారు చేయటం, వాళ్ళని గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళ ఓటు బ్యాంక్గా పెట్టుకుని భవిష్యత్తులో ఏంటంటే వాళ్ళతో తిరుగుబాట్లు చేపించడం, లంపెన్గా చేసి ఇప్పుడు సోమాలియా, ఆఫ్రికన్ కంట్రీస్లో ఇటువంటి గ్యాంగులు పెట్టుకునే వాళ్ళు అధికారాన్ని ఎప్పటికప్పుడు గుప్పిట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఈ లంపెన్ గ్యాంగులు ఎప్పుడైతే సమాజం మీద విచ్చలవిడిగా అవుతాయో, విఘ్నత అయిన సమాజం భయపడిపోయి ఏం చేస్తుందంటే వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ ఒక రాజ్యాంగపరమైన దీనికోసం నోరెత్తడానికి భయపడిపోయి ఒక రకమైన నిస్తేజమైన సమాజంలోకి వెళ్ళిపోతుంది. ఆ నిద్రాణమైన సమాజంలోకి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ భయభ్రాంతులకి గురైపోయి వెళ్ళడానికి కారణం ఇదొకటి. యువత కూడా ఏంటంటే ఎక్కడెక్కడ విచ్చలవిడిగా గంజాయి తాగేయటం. సరే, మీరు ఇది చాలా ప్రధానమైనటువంటి కన్సర్న్ ఏపీలో, ఇది మాదక ద్రవ్యాలు. కాకపోతే ఏమవుతుందంటే దీనికి బాధ్యత ప్రభుత్వం. అవునండి. ఉదాహరణకి మీరు ఇందాక అన్నారు ఎక్కువ డిగ్రీ తర్వాత వాళ్ళని లెక్కేస్తున్నామని. ఇప్పుడు నాన్ స్కిల్డ్ కూడా ఉన్నారండి. అంటే డిగ్రీ కంటే ముందు ఒకప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టారు తెలుగుదేశంలో. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి సంవత్సరానికి దాదాపుగా 1,50,000 మందికి స్కిల్ సెంటర్స్ పెట్టారు. అయితే దాంట్లో ఒక స్కామ్ చూపించి మొత్తం ఆ సెంటర్స్ లేదండి, ముందు ప్రూవ్ చేయలేకపోయారు. అదే చూపించి దాన్ని మొత్తం మూసేస్తే ఇవాళ స్కిల్స్ లేకుండా అయిపోయారండి. ఇవాళ విక్రమ్ గారు హైదరాబాద్లో మీరు చూస్తే ఒక రాడ్ బెండర్ కానివ్వండి, ఒక వైర్మ్యాన్ కానివ్వండి, ఎలక్ట్రీషియన్ కానివ్వండి, ఒక ప్లంబర్ కానివ్వండి, బాగా బతుకుతున్నారు. కానీ ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరు లేరు. స్కిల్ డెవలప్మెంట్ అంటే లేక ఇతర ఉత్తరాది నుంచి, గుజరాత్, రాజస్థాన్ నుంచి బీహార్ వీళ్ళందరూ వస్తున్నారండి. ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ దానికి కూడా లేకుండా చేసింది. ఆంధ్రప్రదేశ్లో యువతని కనీసం ఆ రకంగానే మోడిఫై చేసి ఇది వాళ్ళలో కనుక ఇటువంటి వృత్తి విద్యలు నేర్పి కనుక పంపితే వాళ్ళ చాలా డిమాండ్ ఉంది సమాజంలో. వాళ్ళతో ఇప్పుడు సర్వీస్ సెక్టార్లో విపరీతమైన డిమాండ్ ఉంది. వాళ్ళు దానికి కూడా కాకుండా చేసేసారు. స్వయం ఉపాధి పథకాలు ఏదైనా ఇన్సెంటివ్స్ ఇచ్చి అక్వాకల్చర్లో ఇన్నోవేషన్స్ క్రియేట్ చేస్తే అక్కడ కూడా కొత్తగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రావచ్చు ఎక్వా బేస్డ్గా, లేకపోతే అక్వాకల్చర్ని ఇంకా డెవలప్ చేసేసి ఇంకా ఉత్పత్తి పెంచేటట్టు దాన్ని కూడా యువతకి ఏదైనా ఇన్సెంటివ్స్ ఇస్తే, భూములు కనుక లీజుకి ఇస్తే అక్కడ వాళ్ళు కొత్తగా చేయొచ్చు. హార్టికల్చర్లో ఇన్సెంటివ్స్ ఇవన్నీ ఇచ్చారనుకోండి, సబ్సిడీస్, పళ్ళ తోటలు పెంచవచ్చు, దాన్ని ఎక్స్పోర్ట్ విపరీతంగా ఉంది అవకాశాలు, యువతను అటేపుకు మళ్ళించవచ్చు. అసలు ఇదేమీ లేదండి. యువత అనేదాన్ని పూర్తిగా పట్టించుకోలేదు. యువతను వాడుకున్నారు, సమాజ విద్రోహ శక్తులుగా మార్చేశారు ఇవాళ ఉన్న ప్రభుత్వం. ఇవాళ మళ్ళీ పెరిగితే ఏంటంటే మళ్ళీ కనుక రేపు అధికారంలోకి మళ్ళీ ఇదే ప్రభుత్వం కనుక ఇటువంటి బాధ్యతారహిత్యమైనటువంటి యువతను అడ్డం పెట్టుకుని మళ్ళీ వచ్చే ప్రయత్నం చేసి, లేకపోతే యువతని సంఘ విద్రోహ శక్తులుగా తయారు చేసి రేపు పొద్దున లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేసి
ఓటు జరిగేటప్పుడు ఈ గంజాయికి డ్రగ్స్కి అలవాటైన యువతని రెచ్చగొట్టేసి ఓటింగ్ సజావుగా సాగకుండా మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేసి అధికారంలోకి వచ్చారనుకోండి, ఇక ఏం ఉండదు. తర్వాత 5 సంవత్సరాల తర్వాత మనం మాట్లాడుకుంటానికి కూడా అక్కడ చిత్రపటం మీద ఆంధ్రప్రదేశ్ అనే భవిష్యత్తు ఏమీ ఉండదు. ఇంకా తల్లిదండ్రులు చంపే పిల్లలు ఉంటారు, ఆడపిల్లల్ని నడిబజారు మీద రేప్ చేసే యువత తయారవుతుంది. పోలీసులు కూడా నిస్తేజంగా ఏం అవరు. పోలీసులు కూడా చూస్తున్నాం కదా, 5 ఏళ్ళు ఏం చేశారు, ఎంత అరాచకవాదులుగా ఒక అమరావతి మహిళల మీద. సో ఏపీ యూత్ ఒక 5 సంవత్సరాలు ఉజ్వలమైనటువంటి ఒక కాలం చూశారు. అంటే ఇప్పుడు ఈ 5 yearsలో పోగొట్టుకున్నట్టుగానే అయిపోయిందిగా. పొంగే జీవితం 5 ఏళ్ళు అంటే సామాన్యం కాదండి. లైఫ్ స్పాన్లో ఒక మనిషి లైఫ్ స్పాన్లో ఆ యూత్లో కరెక్ట్గా అది ల్యాడర్ లాంటిదండి. కరెక్ట్ డైరెక్షనల్గా వెళ్ళే వయసు అది. ఆ వయసులో కరెక్ట్గా డైరెక్షన్గా చూస్తే చక్కమని రూపురేఖలు మారిపోతాయి. జీవితం చాలా మంది ఇటు తెలంగాణకు వచ్చేస్తున్నట్టున్నారు. వచ్చిన తర్వాత అక్కడ ఉండాల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా ఉంది. చాలా మంది వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చేసండి వాళ్ళు జొమాటోగా బాయ్స్గా అట్ట చేస్తున్నారు, స్విగ్గీ బాయ్స్గా, ఇంకా వేరే రకరకాలుగా ఏదో బతుకు తెరువు ఇది చేస్తున్నారు. సరే స్కిల్ ఉండాలి ఏంటంటే ఏదో సాఫ్ట్వేర్లోనే ఎక్కడో చోట ఇదవుతున్నారు. వాళ్ళకే మనసులో మాత్రం పడుతున్నారు, మన రాష్ట్రం సొంత రాష్ట్రం కాకుండా ఇక్కడికి ఎంతైనా ఇక్కడ ఆంధ్రోడు అని ఇక్కడ భాష అనేది ఇంకా మారలేదు. 10 ఏళ్ళు అయిపోయిందంటే ఒక పరాయి రాష్ట్రం వాళ్ళ కూడా మరి బీఆర్ఎస్ వాళ్ళ భాష హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం రేపు జూన్తో అయిపోతుంది, 2వ తారీఖు అయిపోద్ది. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళ భాష మారలేదుగా, మా సోదరులు అనే మాట అంటలేదుగా. ఆంధ్రోడు అనే కేసీఆర్ కుటుంబం అంతా అదే భాష మాట్లాడుతున్నారు కదా వివక్షపూరితంగా. అది మనం ప్రతి ఒక్క తెలుగువాడి మనసులోనూ గాయపరుస్తుంది కదా. వాళ్ళందరూ కూడా ఇదేంటి మన రాష్ట్రం బాగుంటే అక్కడ కంపెనీలు పెడితే మన సొంత రాష్ట్రంలో మనం వెళ్ళి బాగుండేవాళ్ళం, మన తల్లిదండ్రులు చూసుకునేవాళ్ళం అనే ఒక ఆత్మన్యూనతా భావమో లేకపోతే ఒక ఆత్మ గౌరవంకి సంబంధించిన భావం ఏర్పడింది కదా. ఇటువంటివన్నీ కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఇంకోటి అండి, ముఖ్యంగా చాలామందికి చంద్రబాబు నాయుడు గారు దావోస్ స్టార్టింగ్లో వెళ్తే దావోస్ ఏంటి, దావోస్తో ఈయనకేం పని, ప్రపంచాది నేతలే తప్ప రాష్ట్రాధినేతలు వెళ్ళరు, హేళన చేయటమే కాకుండా అక్కడికి వెళ్ళి దొంగ అక్రమంగా లావాదేవీలు ఒప్పందాలు చేసుకుని బ్యాంకులో డబ్బులు అలాంటివన్నీ అయిపోతాయి నమ్మించారు ప్రచారం. అయితే సరే ఆయన పట్టించుకోలేదు. వరుసగా అప్పుడు 9 ఏళ్ళు అధికారులు ఉన్నప్పుడు వెళ్ళారు, ఏంటో చూసాం కదా. మొన్న కూడా వరుసగా 4 ఏళ్ళు వెళ్ళారు ఆయన. తర్వాత చూస్తున్నాం కదా. ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా దావోస్కి అట్లా అప్పుడు ఎందుకు దావోస్కి వెళ్ళారు అని ప్రశ్నించే వాళ్ళు ఇప్పుడు ఎందుకు దావోస్కి వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 1 సంవత్సరం వెళ్ళాడు అంతే. వెళ్ళి చలేసింది, 2వ సంవత్సరం చలికి బాగా ఉంది, మేము వెళ్ళామని ఇండస్ట్రీ. ఇప్పుడు కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయిందండి. రాష్ట్రాల మధ్య మీకు మార్కెట్ ఎకానమీలో రాష్ట్రాల మధ్య కాంపిటీషన్ వచ్చింది. కాంపిటీషన్లో మీరు అవుట్ ఆఫ్ వే వెళ్ళి ముఖ్యమంత్రులు మంత్రులు వెళ్ళి పెట్టుబడులను ఆకర్షించేటువంటి పరిస్థితి, కంపెనీలను ఆకర్షించాల్సినటువంటి పరిస్థితుల్లో అటువంటి చొరవ కూడా లేకపోవడం అనేది బాధాకరంగా. చంద్రబాబు నాయుడు గారిని 20 సంవత్సరాల క్రితం చూసాం దావోస్ అంటే ఏంటి అని మనం చూసిన వాళ్ళండి. ఆ 20 సంవత్సరాల క్రితం ఆయన వెళ్ళటం వల్ల వచ్చే రిజల్ట్ ఏంటి అనేది వాళ్ళు హైదరాబాద్లో మన కళ్ళ ముందు సాక్షాత్కారం అయిందండి. 20 సంవత్సరాల క్రితం ఇదే కేసీఆర్ వీళ్ళందరూ కూడా విమర్శించిన వాళ్ళే చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్ళటం ఏంటని. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు కాంగ్రెస్లో ఉన్న కొంతమంది కూడా చాలా మంది రోసే గారి ప్రభుత్వంలో ఉండాలి వాళ్ళు కూడా మాట్లాడారు. ఆ తర్వాత దరిదాపుగా 2004 నుంచి 2014 వరకు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కదండి. ఎవరు కూడా దావోస్ వెళ్ళటం లేదు, వీళ్ళు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయటం లేదు. ఆ రోజు ఆయన వేసిన బీజాన్ని కేర్ ఆఫ్ అడ్రస్గా హైదరాబాద్ ఎమర్జెన్సీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఐఎస్ కంటిన్యూషన్కి వచ్చేసింది. ఆ స్ట్రక్చర్ అక్కడ డిస్ట్రక్ట్ కాకుండా. తర్వాత ఎక్స్టెంట్ ఒక రకంగా చెప్పాలంటే అభివృద్ధిని కుంటుపరచలేదు కదా, మేలు చేశారు. తర్వాత కేటీఆర్ కూడా మరి దావోస్ వెళ్ళాడు కదా, వెళ్ళి అక్కడ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరూ ఇన్వైట్ చేసి దాన్ని రుచి ఏంటో చూశాడు కదా. చూసి తర్వాత ప్రతి సంవత్సరం వెళ్ళటం, వాళ్ళని పిలవటం, ఇక్కడ వాళ్ళతో ఒప్పందాలు చేసుకుంటాం, హైదరాబాద్ గ్రోత్ని తెచ్చారు కదా. మరి దాని రిజల్ట్ తర్వాత భారతదేశంలో ఇతర రాష్ట్రాలు కూడా పోటీ పడి మనం కూడా దావోస్ వెళ్తే బాగుంటుంది, మన రాష్ట్రం కూడా. నాకు హర్టింగ్ అనిపించింది వెంకటేశ్వరరావు గారు, ఈ ఇటీవల కాలంలో మీరు చెప్పారు ఇక్కడ తెలంగాణకి, సరే తెలంగాణ వాళ్ళు తెలుగు వాళ్ళు అందరం కలిసే ఉన్నాం, కానీ తెలంగాణకేమో ప్రతిరోజు 1000 కోట్లు వచ్చింది, 1500 కోట్లు వచ్చినాయి, 2000 కోట్లు వచ్చినాయి వార్తలు చదవటం. అక్కడ కనీసం 100 కోట్లు వచ్చినటువంటి పిలిచినాడు అసలు ఏ కంపెనీ. నాకు ఇది చాలా చాలా బాధేసింది. అవును, ఇప్పుడు సలహాదారుడు ఉన్నాడు,
సలహాదారుడు కన్నా ఈ సలహాదారుడు అంటే ఏంటి, మంచి సలహాలు ఇవ్వాలి కానీ ఆ చేసే అరాచకాలను సమర్థించే అరాచక వ్యక్తి సలహాదారుడుగా ఉంటే అట్టగే ఏడుస్తుంది రాష్ట్రం. ఒక జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉత్పత్తి జరుగుతుంది ఏ కంపెనీ, దాని ప్రోడక్ట్ అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఏంటి, ఆ కంపెనీ మన రాష్ట్రంలో కూడా వస్తే మనకు వచ్చే రెవెన్యూ ఏంటి, దాని ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎంత వస్తాయనే ఒక అవగాహన, కామన్ సెన్స్ అనేది ముఖ్యమంత్రికి అతని క్యాబినెట్ బృందానికి లేకపోతే సలహాదారులుగా పెట్టుకున్న వాళ్ళకి ఉండాలి. ఇవాళ శ్రీ సిటీ అనేది ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ లాంటిది వచ్చింది. దాంట్లో తిరుపతిలో కూడా అటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఉండగా ప్రపంచ స్థాయిలో ఒక బేస్గా తయారు చేశారు. హార్డ్వేర్ చైనా కంపెనీలు కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టాలి అని చెప్పి అవన్నీ కూడా ఎవాపరేట్ అయిపోయినాయిగా, గాలికి పోయినాయిగా, కంపెనీలని మూసేసే పరిస్థితి వచ్చిందిగా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే భయపడే పరిస్థితి. భారతదేశంలో ఇండస్ట్రీస్లో అందరికీ సిఐఏ అని ఉంటుంది, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఒక ముఖ్యమంత్రికి ఎక్కడికన్నా వెళ్ళి కనీసం ఒక కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ మీట్లో కలిసాడు ఎవరినన్నా? ఇప్పుడు వాళ్ళు వచ్చినట్టుగా కూడా లేదు, ఇప్పుడు ఎక్కడా లేదు కదా. ఒక పరిమళ నత్వాని వస్తే రాజ్యసభ కోసం వచ్చాడు, అదాని వస్తే పోర్టులో పంచుకుంటానికి దోసుకుంటానికి వచ్చాడు తప్పించి వాళ్ళు వచ్చి వాళ్ళు పెట్టిన వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కానీ ఏమైనా ఉందా? ప్రకాశం జిల్లాలో వచ్చిన కాగితం పరిశ్రమ వెనకపోయిందా? వేరే ముందుకు వచ్చిన ఆ టైంలో 14-19 మధ్యలో వచ్చినటువంటి బ్లూ ప్రింట్ ప్రతిపాదనలు అన్నీ వెనకపోయినాయా? ఇంకా పోతే రాష్ట్రంలో ఎవరి భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు ఏంటండి? ఎన్ని సంవత్సరాలు ఇంకా తల్లిదండ్రులకు ఆ బాధ ఉంది కదా, మా పిల్లలు కళ్ళ ముందు పెరిగి వస్తున్నారు, ఏమీ లేదు. హైదరాబాద్ ఉంది కాబట్టి భరించుతుందండి, హైదరాబాద్ క్యాటర్ చేస్తుంది ఏదో ఒక రకంగా. భాష అనేది ఒక ప్రతిబంధకం కాదు. ఇప్పుడు వాళ్ళకి గొప్ప అదృష్టం ఏంటంటే తెలుగు భాష అవటం వలన ఇక్కడికి వచ్చేసి హైదరాబాద్ కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది మన బిడ్డ లేనని. రేపొద్దున అదే తమిళనాడుని ఇంకో రాష్ట్రానికి వెళ్ళాలంటే భాషా ప్రతిబంధకమైన తల్లిదండ్రులు కప్పుకుని అక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇతర భాష ఏదో ఫీల్ అవుతారు, మన రాష్ట్రం పరాయి రాష్ట్రం అని. ఒకవేళ రేపొద్దున పరాయి రాష్ట్రం హైదరాబాద్ మీద కూడా భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఏమైనా ఏర్పడితే అప్పుడు ఏమవుతుందండి? మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏమవ్వాలి? సొంత రాష్ట్రం సొంత ఇల్లే కదా. సొంత రాష్ట్రంలో పిల్లలు అభివృద్ధి చెంది కళ్ళ ముందు ఉన్నతంగా వెళ్ళాలని ఏ తల్లిదండ్రులని కోరుకుంటారు కదా. ఇవాళ అది ఏమీ లేకుండా పూర్తిగా అయిపోయింది. యువతని దృష్టిలో పెట్టడం కానీ, ఒక ఇండస్ట్రీని పిలవటం కానీ, దానికి అసలు యూత్ పాలసీ కానీ ఒక యూత్ పాలసీ లేదు. యూత్ పాలసీ అంటే గంజాయి పాలసీయే. యూత్ పాలసీ అంటే అక్రమంగా మానభంగాల్లోనూ దాడులు చేస్తే కేసులు లేకుండా మేము షెల్టర్ ఇస్తామనే పాలసీ తప్పించి వాళ్ళ పాలసీ ఒక లంపెన్ గ్యాంగ్ని, అరాచక శక్తుల్ని, సంఘ విద్రోహ శక్తులను తయారు చేసే పాలసీ తప్పించి ఒక విఘ్నత కలిగినటువంటి సంస్కారవంతమైనటువంటి సమాజాన్ని పెంచుదాము, ఉత్పత్తిని పెంచుదాము, ఉత్పత్తికి వినియోగపడేటట్టు యువతను తయారు చేద్దాము. యువత దేశం అంటే ఎవరండి? యువతే కదా. మన భవిష్యత్తు అంతా మన పిల్లలే. మనం తిప్పలు పడేది, మనం కష్టపడేది, మనం నానా అగసాట్లు పడేది మన పిల్లల కోసమే. మన పిల్లలు బాగుంటే మనకి ఇవాళ రోజు నిరంతరం కష్టపడే పెద్దవాళ్ళందరూ దేనికోసం అండి? మన జానిడి పొట్ట కోసం కాదు కదా. ఎవరైనా ఎంతాడైనా సరే, పేదవాడి నుంచి ఉన్నతమైన ఒకడు, ప్రతి ఒక్కడు కూడా ఆ పిల్లల్లోనే భవిష్యత్తును చూసుకుంటారు. ఇవాళ ఆ పిల్లల భవిష్యత్తుని చిదిమేసేసారు 5 సంవత్సరాల్లో. దారుణంగా అసలు సంఘ విద్రోహ శక్తులుగా తయారయ్యే పరిస్థితికి అక్కడ ఆజ్యం పోసారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి తల్లిదండ్రుల మనసులోనూ బాధ ఉంది. బాధ్యత కలిగి చదువుకున్నటువంటి ప్రతి యువకుడు, యువతి మహిళల మైండ్లో కూడా ఒక ఇది లేదు కదండి. మన డిఎస్సీలు ఇటువంటి ఏమీ లేవు కదా అసలు. అంటే డిఎస్సి 6,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. అంటే ఆయన ఏమన్నాడంటే ప్రతి ఏటా మెగా డిఎస్సి జనవరి 1వ తారీఖు నాడే క్యాలెండర్ రిలీజ్ చేస్తాను అన్నాడు. అంటే ఒక జోక్ ఒకటి ఉంది ఇప్పుడు. అంటే ఎవ్రీ ఇయర్ మామూలు క్యాలెండర్లు ఇచ్చినట్టు సాక్షి క్యాలెండర్ ఇచ్చినట్టు ఇది. అసలు అతనికి ఆ క్యాలెండర్ ఏంటంటే కూడా తెలియదు. ఆ రోజు ఎవడో రాసి ఇచ్చాడు, చదివేశాడు. ఎందుకంటేనండి వీళ్ళందరూ కూడా రెడీమేడ్గా ఏదో తండ్రి చాటుగా అరాచకం చాటుగా వచ్చిన అతను అరాచకాన్ని అడ్డం పెట్టుకుని వచ్చిన మనిషి తప్పించి బాధ్యతతో కింద నుంచి సమాజంలో అట్టడుగు స్థాయి నుంచి ఒక రైతు, ఒక కూలి, ఒక కార్మికుడు కష్టాలు ఏంటి తెలిసి గ్రామీణ స్థాయి నేపథ్యం ఎట్టా ఉంటుందో తెలిసి వచ్చిన వ్యక్తి కాదు. తండ్రి అరాచక పాలనలో ఆ అరాచకాన్ని అడ్డం పెట్టుకుని చూసుకున్న డబ్బుల ద్వారా సృష్టించుకున్నటువంటి ఒక అరాచకమైనటువంటి మీడియాని అడ్డం పెట్టుకుని అదే పద్ధతిలో తండ్రి ద్వారా తయారైనటువంటి కొంతమంది సంఘ విద్రోహ శక్తుల చేతిలో ఉన్న మీడియాని అడ్డం పెట్టుకుని కృత్రిమ ప్రచారంతో ప్రజలను ఇప్పుడు యూత్ థింక్ చేస్తుందంటారా? ఇవన్నీ ఆలోచిస్తుందని నేను అనుకుంటున్నాను. చాలా వాళ్ళు మనోవేదన గురవుతున్నారని నేను అనుకుంటున్నాను. ఇదేంటి మనం ఇక్కడ ఉన్నాం, మన భవిష్యత్తు ఏంటి, ఉద్యోగ ఉపాధి అందరూ ఒకే ఘాటన కట్టేయలేం కదండి. ఒక 10-20% ఉంటారు కానీ
ఇప్పుడు 49-51 ఉన్నా పర్వాలేదు. 20-80 ఉంటారు కానీ ఈ 20% లంపెన్ చెడిపోయిన వాళ్ళు చెడదారిలో ఉండేవాళ్ళు ఉంటారండి. 30%, 70% మెజారిటీ వాళ్ళు ఎంతైనా బాధ్యత లేదు. వాళ్ళు చెడిపోయిన వాళ్ళు కూడా రేపు పొద్దున బాగుపడదాము, తప్పు ఇది మనం నడిచేదారి కరెక్ట్ కాదు. సో యూత్ మీద పెద్ద గురుతర బాధ్యత అయితే ఉంది. బాగానే మీ దారి ఎటు ఇటా అట అది అలా ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్ళని ఇవాళ నేను బతుకుతున్నాను అనేది కాదు, వాళ్ళు కొద్దిగా సున్నితంగా తీక్షణంగా మనసులో వాళ్ళు పెట్టి ఆలోచించి రేపు నా తల్లిదండ్రులకు, నన్ను కన్న తల్లిదండ్రులకు నేనేం న్యాయం చేస్తున్నాను, నేను ఇదే పరిస్థితిలో రాష్ట్రంలో ఉంటే నా తల్లిదండ్రులు పడే బాధలేంటి, నా తల్లిదండ్రులకు బెటర్ లైఫ్, భవిష్యత్తు, నా భవిష్యత్తు ఏంటి, నా భవిష్యత్తు బాగుండాలి, నా తల్లిదండ్రులు, నన్ను కన్న తల్లిదండ్రులు లేకపోతే తోడబుట్టిన చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు చేయటం, లేకపోతే వాళ్ళు కూడా సుఖంగా ఉండాలి కదా. రేపొద్దు నేను పెళ్లి చేసుకుంటే నా భవిష్యత్తు ఏంటి, నేను కూడా సుఖంగా ఉండాలి కదా అనేది ప్రతి మనిషిలోనూ ఒక రావాల్సిన వాళ్ళ గురుతరమైన బాధ్యత. చదువుకుని ఇంపార్టెంట్. గతంలో చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అవునండి రాష్ట్రానికి వచ్చినాయి. ఎన్ఎఫ్టి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్, నిఫ్ట్ కావచ్చు, చాలా ఇన్స్టిట్యూషన్స్. అంటే ఆయన అవుట్ ఆఫ్ వే వెళ్ళి దాన్ని తీసుకొచ్చి ఐఐటీలు, ఎన్ఐటీలు ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ వే తీసుకొచ్చారు. ప్రభుత్వం కూడా సహకరించింది. దానివల్ల మిగతా చాలా మంది యూత్ కూడా పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి సామాన్యులు కూడా ఇక్కడ చదువుకోవడానికి. వివేక్ గారు, అమరావతిలో వచ్చిన ఎస్ఆర్ఎంలోని యూనివర్సిటీల్లో సీట్లు రావాలంటే ఇతర రాష్ట్రాల నుంచి పోటీకి వచ్చేసి అక్కడ చదివించుకోవాలని తపన పడ్డారు. ఎందుకంటే ప్రెస్టేజ్ విట్ వచ్చింది కదా. విట్ మా అబ్బాయి తమిళనాడులో చదివాడు. అవును, మరి అమరావతిలో వచ్చింది. దాని మరి తల్లిదండ్రులకు ఎంత హ్యాపీ అండి. అట్లాగే అక్కడ చదువు సీట్ల కోసం ఇతర రాష్ట్రాల్లో కూడా అక్కడికి వస్తే చాలా అన్నారు. సో అటువంటి ఇనిషియేటివ్స్ 4-5 ఏళ్లలో ఒక్కటి కూడా లేదు. ఒక ఇన్స్టిట్యూట్, ఒక యూనివర్సిటీ వచ్చింది లేదు, ఒక ఇన్స్టిట్యూట్ కాలేజ్ ప్రెస్టీజియస్ కాలేజ్గా ఎమర్జ్ అయింది లేదు, అక్కడ గుర్తింపు వచ్చింది లేదు. అంటే నాకు బాధ ఏంటంటే ఒక ఇనిషియేటివ్ లేదు, అసలు లేదు, ఒక ప్రయత్నం లేదు, ఒక కృషి ఏమీ లేదు. ఈ వ్యవస్థని, ఈ సంస్థని ఇక్కడ తెద్దాం అనేటువంటిది వాళ్ళది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందంటే విక్రమ్ గారు, మీరు ఒకటి చూడండి. అనంతపూర్లో ఒక మీటింగ్ పెట్టాడు, పార్టీ మీటింగ్, విశాఖపట్నం అనంతపూర్లో. అక్కడ చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది ఒక ఎయిర్ బెలూన్స్ లాగా బొమ్మలు పెట్టేసేసి మీరు వెళ్ళి గుద్దేసేయండి, కాళ్ళతో తన్నేసేయండి అని చెప్పి రోల్ మోడల్గా యువతగా మీరు కావాలంటే మా పార్టీ వాళ్ళు కక్ష అంతా తీర్చుకోండి అని చెప్పి, ఆ కక్ష ఏదైతే ఒక ఫ్యాక్షనిస్ట్కి, ఒక అరాచకవాదికి, ఒక సంఘ విద్రోహికి మనసులో ఎంతైతే నికృష్టమైన ఆలోచనలు ఉంటాయో ఆ ఆలోచనలన్నింటినీ ఇప్పుడు ఆ పార్టీలో యూత్ ద్వారా రిఫ్లెక్ట్ చేయించబడటం, అది మనకు ఒక ఇండికేషన్. మీరు చూసారా, అది కాళ్ళతో తానటం, చేతులతో గుద్దటం, బాక్సింగ్ లాగా పెట్టడం, అంటే ఇది వికృతం కాదా? ఆ వికృతత్వాన్ని ఎటువంటి పాలకులు ఉంటారో అటువంటి వికృతత్వాన్ని ప్రజల మీదకు రుద్దాలని చూస్తారు. అప్పుడు ప్రధానంగా టార్గెట్ అయ్యేది యువతే, ఎందుకంటే ఆవేశంలో ఉంటారు, వాళ్ళకి ఆలోచన తక్కువ కాబట్టి. ఒక విఘ్నత కలిగినటువంటి, ఇంగిత జ్ఞానం కలిగినటువంటి పాలకుడు ఎప్పుడు కూడా ముందు యువతను దృష్టిలో పెట్టుకుంటాడు. మనం మాట్లాడే భాష, మన బిహేవియర్ అంతా కూడా యువత మనం చూస్తూ ఉంటుంది. మన వాళ్ళు రోల్ మోడల్గా తీసుకుని చెడిపోతారేమోననే బాధ్యతతో వీళ్ళు ఎప్పుడు కూడా భాష ఇవన్నీ ఉంటాయి. అసెంబ్లీలో ఏం భాష అండి అది? యువత చూస్తారు, పిల్లలు చూస్తారు. ఇంటికి వెళ్తే ఇప్పుడు మాట్లాడినాడు, ఇంటికి వెళ్తే కొడుకో కూతురు ఉంటారు కదండి, వాడు కనపిల్లలు ఉంటారు. అంటే యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా మీరు అన్నట్టుగా ఈవెన్ కొంతమంది మంత్రులు కూడా యూత్కి ఆదర్శంగా ఉండేటువంటి అసలు అర్హతలు కనపడతలే. యూత్ కాదు, ఇంట్లో కనపిల్లలకి ఆదర్శం లేదు. రేపు పొద్దున వాళ్ళు చెడిపోయారంటే ఈ వేసిన ఎదవేషాలకి వాళ్ళు రేపు పొద్దున తప్పకుండా తిట్లు కానివ్వండి, ఇది కానివ్వండి. ఇప్పుడు అంటే యూత్కి ఎటువంటి సందేశం ఇస్తున్నారనేది కూడా ఈ 4 ఏళ్లలో తెలిసిపోయిందండి. అసలు ఏమీ లేదు. ఈ యువత అనేదాన్ని నిర్వీర్యం పూర్తిగా పట్టించుకోలేదు, ఉద్యోగాలు ఎక్కడా రాలేదు. చదువుకున్న వాళ్ళందరూ కూడా కళలు కన్న వాళ్ళందరూ కళలు అయిపోయినాయి. పేద మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఏదో ఉద్యోగాలు వస్తాయని కష్టపడి చదువుకుంటారండి. అందరికీ ఎకరాలు ఉండవు కదా, వ్యాపారాలు ఉండవు కదా. అలాగే చదువుకున్న తర్వాత ఏదన్నా ప్రభుత్వం ఒక ఉపాధి హామీ పథకాలకి ఇన్సెంటివ్స్ లేదా సబ్సిడీస్ ఇచ్చేదన్నా, కొత్త ఇన్నోవేటివ్స్ స్టార్టప్లు పెడితే మేము ఇస్తామని కనుక ఒక డ్రైవ్ మొదలెడితే వాళ్ళు కూడా వెళ్ళి ఒకప్పుడు ఒక స్లోగన్స్ కూడా బాగా పనిచేస్తాయండి బాగా మనుషుల మీద బాగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాళ్ళు, అంటే పేదరికాన్ని నిర్మూలించే ఏకైక ఆయుధం విద్య అనేవాడు ఆయన. అని యూత్ లో ఎక్కువ ఇంబైబ్ చేశాడు ఆయన. ప్రపంచం అసలు అట్లాంటి ఒక సందేశాలు ఇవ్వటము, ఒక ఇది ఇవ్వటమో కూడా లేదు అసలు ఎక్కడ లేదు కూడా అసలు లేదు. యూత్ని ఎట్లా వాడుకోవాలి, పెద్ద సంపద అండి యువత అనేది, పెద్ద సంపద. ఆ పెద్ద సంపద కలిగి ఉండటం నేను చెప్పానండి. అంటే డెమోగ్రాఫిక్ ఇన్సెంటివ్ అంటారు, వెల్త్ అది ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి ఉంది, చాలా పరిపుష్టంగా ఉంది.
ఆ యూత్ని ఆ ఎట్లా వాడుకోవాలి? పాలకుల చేతుల్లో ఉంది ఆ సంపదని రాష్ట్ర సంపదగా మార్చుకోవాలి. యువతలో నైపుణ్యాన్ని పెంచి వాళ్ళకు ఉపాధి అవకాశాలు అయితే అది రాష్ట్ర సంపద. వచ్చే సంపద పెరగటం అంటే అది సంపద వృద్ధి చేయటం అంటే. అంతేగాని వీళ్ళు బిచ్చగాళ్ళుగా మార్చేసి ఎక్కడికి వెళ్ళి నెల నెల వెళ్ళి అడుక్కుతింటాం, ఢిల్లీ వెళ్ళి కాళ్ళ మీద పడిపోయి అడుక్కుంటాం, అది తీసుకొచ్చేసి జనాలకు పంచడం, ఇదే నేను చేసిన అభివృద్ధి అంటే ఇది కాదు కదా. నేను అనుకోవటం అంటే ఈ ఎన్నికల్లో డెఫినెట్గా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళలో ఒక రీథింక్ అనేది వచ్చిందండి. ఎప్పుడో వచ్చింది. ఎంతకాలం మనం ఈ 4-5 వేలతో మనం చేస్తాము నేనండి. కాబట్టి నేను అనుకోవటం వాళ్ళు కూడా ఒక మంచి భవిష్యత్తు కావాలి, వాళ్ళకి కూడా వాళ్ళకి మంచి ఉద్యోగాలు కావాలి. నేను మా గ్రామం వెళ్ళినప్పుడు అక్కడ వాలంటీరు వస్తే ఏం చదువుకున్నామంటే ఏదో డిగ్రీ ఏదో చదువుద్ది, వాళ్ళు విలువలు ఏం చచ్చిన డిగ్రీ అని పిలిచి అడిగా, అరే బాబు నువ్వు ఇంతేనా జీవితం అంటే 4,000తోనైనా నీకు వచ్చే ఇన్సెంటివ్స్ బేసిక్ ఇవన్నీ ఉంటాయంటే అడిగేం తెలియదు. ఆ బేసిక్ ఏంటో తెలియదు, పే స్కేల్ ఏంటో తెలియదు, ఏమీ తెలియదు. ఏదో వెళ్ళటమోనో వేలు ముద్రలు వేయించుకుని ఆ పెన్షన్ ఇచ్చేసి రావటం ఎంతవరకే తెలుసు. నువ్వు మరి బయటికి వెళ్తే రేపొద్దున స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ ఉండాలని అంటే కాసేపు అంటే చెప్పడంలో లోపం అండి. ఎడ్యుకేట్ చేస్తే మాత్రం వాళ్ళ రెవల్యూషన్ రావటం అనేది ఒక థింక్ ప్రాసెస్ అండి. ఒక ఇనిషియేట్ చేసి కనుక వాళ్ళ కనుక బ్రెయిన్ చైర్మింగ్ చేస్తే మాత్రం వాళ్ళ రెవల్యూషన్ తప్పకుండా వస్తుంది. మనం చేసేది తప్పు అని. అది ప్రధానంగా వాళ్ళకి చెప్పాల్సింది ఎవరంటే ప్రజా సంఘాలు చెప్పాలి, పౌర సంఘాలు చెప్పాలి. అట్లాగే ప్రధాన ప్రతిపక్షాలు కూడా వాళ్ళ ఒక ఆలోచన రేకెత్తించాలి. మీ భవిష్యత్తు ఇదే కాదు బాబు, బయట ప్రపంచంకి వెళ్తే ఇంకా మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది, ఇక్కడే ఉంటే మీరు మండోకు కోపాల్లాగా ఇక్కడే పడి ఉంటారనేది మరుగుజ్జులాగా ఉంటారని మీడియా కూడా రోజువారీ చెప్పాలండి. వాళ్ళ బతుకులు చిదిమేస్తుంది, మీడియా కొంత చిదిమేస్తుంది. ఈ అధికార పార్టీ అయితే సరే అనుకోండి. ఇవాళ బాధ్యత ఏంటంటే ప్రధాన ప్రతిపక్షాల మీద కూడా ఆవేశాలతో క్యారెక్టర్ అసాసినేషన్ వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు కూడా అదే స్థాయిలో మాట్లాడకుండా వాళ్ళని ఒక ఆలోచన ధోరణితో ఉన్నటువంటి ఒక చైతన్యాన్ని, ఒక విప్లవాన్ని రగిలిస్తే మాత్రం వాళ్ళలో తిరుగుబాటు ఆల్రెడీ మొదలైందండి. ఎందుకంటే మొన్న కూడా మేము ఇక్కడ అనవసరం అని చెప్పి చాలామంది ఏదో తాత్కాలికంగా చేస్తున్నాం కానీ ఇది మా జీవితం కాదనేది చాలామంది ఉన్నారు. కొంత స్కిల్ లేని వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఏదో ఉన్నావాలి, అక్కడికి వెళ్ళినా మనకి ఏమొచ్చేస్తుంది అనేవాళ్ళు కొంతమంది ఉండవచ్చు. కానీ మెజారిటీ వాళ్ళలో మాత్రం తపన ఉంది, పెరగాలి, బయటికి వెళ్ళాలనే తపన ఉంది. ఆ తపనని బయటికి తీసుకొచ్చి వాళ్ళ చైతన్యాన్ని, ఒక ఆలోచనని రేకెత్తించాల్సిన బాధ్యత ప్రధానంగా ప్రతిపక్షాలకే ఉంది. అలాగే పౌర సంఘాలకు కూడా, మేధావులకి పౌర సంఘాలకు కూడా ఆ బాధ్యత ఉందని నేను అనుకుంటాను. ఏదేమైనప్పటికీ యువత భవిత మారాలంటే ప్రస్తుతం ఉన్న డిస్పెన్సేషన్ మారాల్సినటువంటి అవసరం. లేకపోతే మాత్రం మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం ఇంకొక 5 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాల పాటు ఒక రాష్ట్రంలో ఉత్పత్తి అయిన యువత సంఘ విద్రోహులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉంటుంది. దాని ప్రభావం, విష ప్రభావం తర్వాత ఇంకొక 10 సంవత్సరాల తర్వాత బయటపడుతుంది, సమాజం మీద పడుతుంది, ఆ కుటుంబాల మీద పడుతుంది. అప్పుడు వాళ్ళు ఎందుకు కాకుండా ఇక అయిపోయి మొత్తం స్క్రాప్గా మిగిలిపోయి ఇక పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నామండి. ఎందుకంటే బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి యువత అందరూ కూడా మన పిల్లలు వాళ్ళందరూ మన భవిష్యత్తు వాళ్ళందరూ ఉజ్వలంగా ప్రపంచ స్థాయిలో పెరిగితే మన తెలుగాడని మన పిల్లలని మనం గర్వంగా చెప్పుకుంటాం. ఈ దుర్మార్గమైన పాలన నుంచి వాళ్ళు రావాలనే కోరుడు. లాస్ట్ నేను ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను. అంటే సమాజంలో అతి పెద్ద ఇవాళ సమస్య ఏంటంటే మీరు చెప్పిన ఇవన్నీ లీడర్షిప్ లేకపోవటం మెయిన్ అదండి. లీడర్షిప్ క్రైసిస్ అంటాం. లాస్ట్ 20 సంవత్సరాల నుంచేనండి విక్రమ్ గారు యూనివర్సిటీల్లో ఎక్కడ కూడా యూనియన్ లేకపోవడం, ఎన్నికలు లేకపోవడం, మనం ఈ విష్పరిణామాలను మనం చూస్తున్నాం కదా. 30 సంవత్సరాలుగా తీసుకుంటే తెలుగు జాతి మొత్తం మీద ఎక్కడైతే మీకు ఆ యూనియన్లోనూ ఒక డిబేట్ జరుగుతూ ఉంటుందో అక్కడ నాయకత్వం ఎమర్జ్ అవుతూ వచ్చిందండి. ఇప్పుడు ఉస్మానియాలో మీకు నాయకత్వం రావడానికి కారణం ఏంటంటే ఏదో ఒకటి అక్కడ కొంత ఉంది. నాట్ ఓన్లీ యూనివర్సిటీస్ అండి, నేను అనేది రాష్ట్రంలో కూడా ఒక లీడర్ అనేటువంటిది, ఒక వాళ్ళని అపసవ్య దిశ నుంచి సవ్య దిశలోకి మార్చేటువంటి ఒక నూతన లీడర్షిప్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, బాధ్యత కలిగినటువంటి ఆ లీడర్షిప్. మరి ఆ లీడర్షిప్ ని కరెక్ట్ గా ఎన్నుకుంటారా లేదనేది చూద్దాం. తప్పకుండా ఇప్పుడు ఆ బాధ్యత ఉన్న ఇవాళ కంపారిటివ్ ఇవాళ ఉన్న సమకాలీన పరిస్థితుల్లో యువత భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళని చక్కగా తయారు చేయాలనే బాధ్యత ఉంది మాత్రం తప్పకుండా చంద్రబాబు గారికి ఉందండి. ఆ యువత మీద కన్సర్న్ అనేది పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉందండి. ఆయన ఏమి అట్లా ఇది చేసుకునే మనిషి కూడా కాదు. ఈ పోల్చుకుంటే కంపేర్ ఇవాళ వైసీపీతో పోల్చుకుంటే మాత్రం తప్పకుండా వాళ్ళ మూలాన యువతకు భవిష్యత్తు బాగుంటుంది.
దీంతో ఇది నమ్ముకుంటే మాత్రం వైసీపీని నమ్ముకుని కనుక యువత అంతా మళ్ళీ వైసీపీకి వెళ్తే మాత్రం వాళ్ళు గొయ్యి వాళ్ళతో ఉండదు కదా, వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఆ గోతిలో పడేసి మొత్తం రాష్ట్రాన్ని మొత్తాన్ని ఇదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళు అటువంటి అవకాశం ఇవ్వరనే మనం ఆ యువత మీద నమ్మకంతో ఆశిద్దాం. ఇది సువేరా గారు చెప్తున్నారు, యువత ఆలోచించాలి, యువత తమ భవిష్యత్తు కోసం ఒక మంచి నాయకుడిని, ఒక మంచి నాయకత్వాన్ని, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చెప్తున్నారు. యువత ఆ దిశగా ఆలోచించాలని కోరుతున్నాను. నమస్కారం.